న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలోని పార్సిగుట్టలో అలాగే బౌద్ధనగర్ డివిజన్లో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ సిద్ధాంతాలు ఆయన సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రజల్లో సమానత్వం, విద్య మరియు న్యాయంపై అవగాహన పెంచేలా సందేశాలు అందించబడ్డాయని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జైపాల్ రెడ్డి, మోహన్ రావు, సత్యనారాయణ రాజు, నాని, పంచప్ రామన్న, చింతల రాజేందర్ కుమార్, గిరి, రోహిత్, మహేష్, రఘు, శ్రీను, జానకిరాం, మల్లికార్జున, చింతల కల్పన, నాగమణి, శోభ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న కమిటీ అక్క పిల్లలకి అన్నదమ్ములందరికీ నమస్కారము. మరి ఈరోజు మనము అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశం రాజ్యాంగబద్ధంగా నడవడానికి ముఖ్య కారణము మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే పేదవాళ్ళకు కావచ్చు, ఎంతో కోటీశ్వరులకు కావచ్చు, ఎవరికైనా ఒకటే ఓటు, అంటే ఒక మనిషికి ఒక ఓటు, పేద కనుక తేడా లేకుండా మనిషికి ఒక ఓటు అన్నది ఇచ్చిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని అందరి సమానమే అన్న నినాదంతో మన రాజ్యాంగాన్ని రక్షించారు. మనం స్వేచ్ఛ వాయువులు తీసుకుంటున్నాము అంటే అది మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన వరము అని మనము తెలుసుకోవాలి. ఇదే కాదు, మన భావితరాలకు కూడా వారి గొప్పతనాన్ని మనము ప్రతిరోజు చెప్పాలి. మరి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.